తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యం అసోసియేషన్ ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూట్యూబ్ ఛానళ్ల యాజమాన్యంతో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా టైగర్ పురం సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గూడెం మధు గౌడ్, అధికార ప్రతినిధిగా పరకాల సమ్మయ్య గౌడ్, ప్రచార కార్యదర్శిగా ఆదేర్ల రాధా గోవింద్, రాష్ట్ర కార్యదర్శిగా మాటూరి రవీందర్ గౌడ్, దోటి సైదుల్ యాదవ్, ఉపాధ్యక్షులుగా చందావారి రాము, నాతారి రంజిత్, దయ్యాల వెంకన్న ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్స్ సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యూట్యూబ్ ఛానల్స్ విలేకరులు ఎదుర్కొంటున్న కష్టనష్టాల్ని సీఎంకి నివేదించి శాటిలైట్ ఛానల్స్ విలేకరులకి ఏ విధంగానైతే రాయితీలు అందుతున్నాయో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ విలేకరులకి కూడా వర్తించేలా కృషి చేస్తానని సంతోష్ కుమార్ తెలియజేశారు. యూట్యూబ్ ఛానల్స్ విలేకరులపై ఎలాంటి దాడులు చేసినా కానీ, వారిని కించపరిచినా కానీ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని సంతోష్ కుమార్ హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ కలిగిన యూట్యూబ్ యాజమాన్యాలకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే ఇంటి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, విలేకరుల పిల్లలకు విద్యలో 50% రాయితీ ఇవ్వాలని, ఒకవేళ విలేకరులు మృతి చెందితే వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారికి కనీస వేతనాలకి నెలకు 10,000 రూపాయలు ప్రభుత్వం అందించాలని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 50 మంది యూట్యూబ్ ఛానల్ విలేకరులు పాల్గొన్నారు. యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల ఐక్యత, యూట్యూబ్ ఛానల్ ఓనర్ల జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళ యాజమాన్యాల నూతన కమిటీ, రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పురం సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నిక చేయడం జరిగింది. దానికి నేను ఆయన ఆదేర్ల రాధా గోవింద్, ప్రచార కార్యదర్శి ఏఆర్జీ న్యూస్ ఛానల్ ఖమ్మం జిల్లాకు చెందిన నాకు ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా పూర్తి కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడెం మధు గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా బీబీసీ తెలుగు న్యూస్ CEO, రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల సమ్మయ్య గౌడ్, మేడారం టీవీ CEO భూపాలపల్లి జిల్లా, రాష్ట్ర కార్యదర్శి మాటూరి రవీందర్ గౌడ్, భూపాలపల్లి జిల్లా, RV19 టీవీ CEO, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందులూరి రాము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, TV 111, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాతారి రంజిత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్షిత మీడియా CEO, రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాల వెంకన్న, MP న్యూస్ ఛానల్ వరంగల్ జిల్లా నెక్కొండ, రాష్ట్ర కార్యదర్శి దోటి సైదుల్ యాదవ్, TV 999 మేనేజ్మెంట్ నల్గొండ జిల్లా అను వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు టైగర్ పురం సంతోష్ కుమార్. నేను PVC న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ నేను తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మా అందరి యూట్యూబ్ యాజమాన్యాల ఆశీస్సులతో ఏకగ్రీవంగా గత 3 రోజులుగా ఏకగ్రీవమయ్యాను. ఈరోజు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మా యొక్క రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నూతన కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో తెలంగాణలోని 33 జిల్లాల్లోని వివిధ ఛానల్ యాజమాన్యాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 8 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము. మా కమిటీలో ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూట్యూబ్ ఛానల్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ఒక్క యాజమాన్యానికి ప్రతి జిల్లాలో 2 స్టేట్ మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి, 5 జిల్లా మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి. నెలకు కనీస గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. మా జర్నలిస్టు పిల్లలకు కానీ
చదువుకునే స్కూల్ పిల్లలే కానీ కాలేజీ కానీ ప్రైవేట్ స్కూళ్ళలో 50% రాయితీ కల్పించాలని, ఇందిరమ్మ జాగ్రత్త పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ఇంకోటి ఏంటంటే మేము మరీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. రోజుకి యూట్యూబ్ న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించడం చాలా సులువుగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా న్యూస్ కవరేజ్ విషయంలో అనుకూలంగా రాయకపోతే ఒక విధం, అనుకూల రాస్తే ఒక విధం అని చెప్పి కక్ష సాధింపుగా ఇప్పటికే ఎంతోమంది మా జర్నలిస్టు యూట్యూబ్ జర్నలిస్టు మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన రోజులు చాలా ఉన్నాయి. మేము ఒకటే అంటున్నాం, రాబోయే రోజుల్లో అక్రమ కేసులు బనాయించడానికి వీలు లేకుండా మేము ఇలా ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్రంలో 300 న్యూస్ ఛానల్ యాజమాన్యాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా సరే కక్షపూరితంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మా జర్నలిస్టుల మీద వారి యొక్క పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ గారు కానీ పోలీసు సిబ్బంది కానీ మా యొక్క కమిటీకి తెలియజేస్తే దాని ద్వారా నిజంగా ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి మా యొక్క కమిటీ నిజాల కమిటీ ద్వారా మేము ఆలోచించి మీ యొక్క పోలీసు వారికి తెలియజేస్తాము. ఇంకో విషయం ఏంటంటే సీఎం గారు ఒకటే మాకు కావాల్సింది, మీ హయాంలో మా యూట్యూబ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంగా మాకు అందరికీ మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అక్రమ కేసులు అనేది లేకుండా చూసి మా జర్నలిస్టులకు అన్ని విధాలు మీరు సహాయ సహకారం ఉంటూ మీ యొక్క ప్రభుత్వాన్ని మీ వారధిగా మేము ప్రవేశపెట్టిన పథకాలను మా యూట్యూబ్ ఛానల్లో మేము ప్రజలకు తీసుకెళ్తాం. కానీ దయచేసి ఎక్కడైనా మా యూట్యూబ్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించకుండా మీరు మాకు సహాయ సహకారం అందించి మాకు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.